కరెక్ట్గా ఆ రోజు ఏదైతే జూన్ 1, 2015 రోజులు వీడియోలు బయటకు వచ్చినాయి. అవును సార్. మీరు కరెక్ట్గా ఆ రోజు బ్యాగులు మారే క్రమంలో 50 లక్షల బ్యాగులు మారే క్రమంలో మీరున్నారు ఆడ? లేను సార్, బ్యాగులకు సంబంధం లేదు. నిజం చెప్పండి, ఇక అన్ని చెప్తున్నారు మీరు. మీకు అర్థమవుతుందా? బ్యాగులు మార్చే క్రమంలో ఈ దరిద్రుడు రేవంత్ రెడ్డి కక్కుర్తిగాడు నాకు చెప్పుంటే బ్యాగుని ఎట్లా మార్చాలో మారుదును, నేను ఎక్కడ దేవాలని తీసుకోవద్దును, నాకు ఇచ్చిన ఆపరేషన్ కంప్లీట్ చేద్దును. ఈ క్రమంలో ఏంటంటే మీకు ప్రధాన ఘట్టం ఏంటంటే సార్, ఇక మనం మామూలుగా మాట్లాడుకుని అవతల పార్టీని ఒప్పించే బాధ్యత వరకే నాకు ఇచ్చారు. దాని తర్వాత వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి ఇప్పుడు మీరు వచ్చారు సార్, మీరు పలానా దగ్గరికి రమ్మన్నారు, మీ వ్యాను ఇదంతా చూసి మా వాళ్ళు చూసి ఏమన్నారు సార్ ఇక్కడ బాగాలేదు, మా సెక్యూరిటీ ఆఫీసర్ చూసి ఇదంతా బాగాలేదు మీరు మూవ్ అండి అన్నారు. మరి ఇదే టీడీపీ పార్టీ రేవంత్ రెడ్డి నేను మాట్లాడిన ఎమ్మెల్యే వాడు డబ్బులు కక్కర్తి పడ్డాడు, ఆశపడ్డాడు, నా మాట గౌరవించిండు, వాడు ఓకే అన్నాడు. ఏది అప్పుడే తనకు కొత్త పదవి వచ్చింది, కొత్తగా ఎమ్మెల్యే అయిండు, అయిన వ్యక్తి తన సొంత పార్టీకి ద్రోహం చేసి నీకు ఓటేయడానికి ఒప్పుకున్నాడు. ఎట్లా ఒప్పుకోవాలి సార్? ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒక కెమెరా యాంకర్ ఉన్నాడు సార్, మీ షూటింగ్ చేసిన తర్వాత మీ విలేకరికి పిలిచేసి మీ కెమెరామెన్ పిలిచే బాబు ఇదంతా ఫీడ్ నాకంటే వస్తారా, నా ప్రాణం పోయినా కానీ నా ఫీడ్ అని అంటారు జనరల్ గా. అంటే ఉదాహరణ మీడియా అన్నారు తప్పు చెప్పాలి, అట్లా ఒక పార్టీ ఎమ్మెల్యే రాడు. నేను వానికి బ్రీఫింగ్ ఇచ్చిన, అరే బాబు ఇది పరిస్థితి రా. అప్పుడు చంద్రబాబు గారు బ్రీఫ్ ఇచ్చింది కదా దానికి ముందు సార్, తర్వాత ఇప్పుడు మీరు ఫస్ట్ మాట్లాడినాకనే వీళ్ళందరూ వచ్చింది. నా బ్రీఫ్ ముఖ్యం, చంద్రబాబు బ్రీఫ్ ఏంది బిస్కెట్ల బ్రీఫ్. రేవంత్ గారు పోయి బిల్డప్ ఇచ్చి కూర్చొని సీట్లో కూర్చొని మా రెడ్డి పాలన జానారెడ్డి వీళ్ళందరూ వస్తారు, ప్రభుత్వం మాదే అన్నాడు. నేను చెప్పింది దాని స్కెచ్ ఆ వీడియోలు 2015 బీజం పడింది, అప్పుడే చెప్పిన సోఫాలో కూర్చొని శివన్ సార్ ఇంట్లో కూర్చొని మాదే వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, జానారెడ్డి మేమంతా కలిసి చేస్తున్నాం, ఇదంతా పెద్ద కుట్ర ఉంది, ఢిల్లీ లెవెల్ కుట్ర ఉంది, సోనియా గాంధీ వీళ్ళందరూ ఉన్నారు, ఇటు ఏపీ వాళ్ళు రెడీగా ఉన్నారు, నువ్వు ఒప్పుకోరా బాయ్ నెక్స్ట్ వీక్ ఫ్యూచర్ అని వానికి ఆఫర్ ఇచ్చారు. అదే మాట నాకు నేను చెప్పడం కాదు, ఇది నువ్వేదో లేని కథలు చెప్తున్నావు కదా కూల్చేదాన్ని కాదు. రేవంత్ రెడ్డి చెప్పింది చూసినాకనే అప్పుడు సీన్ అయింది, వాడు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఏం చేసే సార్ వీళ్ళు ఇక నన్ను పక్కన పెట్టరు. సెబాస్టియన్ అని ఇంకోటి ఉండే టీడీపీ వాడు ఈ డబ్బులు సంచినప్పుడు వాళ్ళు ఉన్నారు. డీల్ నాది అంటే ఓన్లీ బుకింగ్ నేను, ఆపరేషన్ ఇంకోళ్ళతో పెట్టుకున్నాను. అయితే నేను వానికి ఏం చెప్పిన అంటే, అరే మేము తాజ్ హోటల్ని ఇక్కడ పిలుస్తాం రా, వాళ్ళ ఒక దగ్గర నువ్వు దగ్గర వస్తే ఎవరిని దొరకదు అంటే అప్పుడు ఏసీ వాళ్ళు రాకపోవు, నీ ఇంట్లోనే అంటే వాడిని ఈ లోపల వాడిని అప్రూవర్గా మార్చుకున్నారు. ఎవరు స్టీఫెన్స్ అన్ని వే బాబు నీ వీళ్ళు ఏం చేశారు సార్, ఇప్పుడు మీరు వచ్చారు, మీరు వచ్చిన మీ బండ్లు చూసిన ప్రెస్ అని లేదు, మీకు ప్రెస్ అని లేదు కాబట్టి నామల్ అనుకో. వీళ్ళేంది టీడీపీ స్టిక్కర్ వేసుకుని ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని రేవంత్ రెడ్డి పోయిండు, వాడు అప్పుడు మహానాడు జరుగుతున్న జెండాలు పట్టి వెళ్ళిపోయారు. ఒక ఎమ్మెల్యే ఇంటికి టీడీపీ జెండాలు పోతుంటే ఇప్పుడు నువ్వు నేను కమిట్ అవుతాం, నీ గన్మెన్ గవర్నమెంట్ ఉంటాడు, నీ డ్రైవర్ గవర్నమెంట్ వాడు, చెప్పడా సార్ వాళ్ళు లేదు గుడ్డిగా పోయి ఓవర్ యాక్షన్. ఇప్పటికి కూడా ఓవర్ యాక్షన్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఈ మూసిని ఏం చేస్తాడా అని చెప్పి, ఈయన ఓవర్ యాక్షనే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, ఆ వ్యక్తిగత ఓవర్ యాక్షనే ఆ డీల్ కొంప ముంచింది. ఇప్పుడు రాష్ట్రం కాదు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు తలకాయ పట్టుకుంటారు. నా ఇంటర్వ్యూ చూసి కాంగ్రెస్ వాళ్ళు మా సీనియర్స్ ఫోన్ చేస్తున్నారు, జేడీసీలో కానీ కొప్పుడు కానీ వాళ్ళ టీం మొత్తం కాంగ్రెస్ క్రిస్టియన్స్ మొత్తం మాకు అటు, అరే क्या है साहब अपना हमारा सीएम कैसे बोल रहा है, आपका सीएम क्या है रे भाई, तुम्हारा पार्टी को लूट दे रहा, एक पार्टी का वोट पूरा खत्म हो जा रहा, कांग्रेस తెలంగాణ खत्म हो गया, मेरे वास्ते थोड़ा तो ఒక అని చెప్తున్నాను. అట్లనే ఈ కేసులో వాళ్ళు ఓవర్ యాక్షన్ మీద పోయేటప్పుడు ఇరుక్కున్నారు సార్. ఆ మూటలలో నేను లేను, ఆ బ్యాగ్లలో లేను, ఉండుంటే రెడ్ హ్యాండ్ నన్ను కూడా వేసుకుపోతారు కదా. ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు నేను కుషాగూడ పిఎస్లో ఉన్నా, మా ఫ్రెండ్ తోటి మాట్లాడుకుంటుంటే స్క్రోలింగ్లో వస్తుంది A4 మత్తే పరారి. నేను ఎక్కడ పరారా బాబు, నేనే ఉన్నాను. వీళ్ళు ముగ్గురు వేసుకుపోయారు, సెబాస్టియన్ని, ఉదయ్ సింహని, రేవంత్ ఏసీ ఆఫీస్కి తీసుకుపోయారు. చేసిన అప్పుడు రేవంత్ రెడ్డి భార్య ఫోన్ చేసి, అన్న మీరు ఎక్కడున్నారు దొరకొద్దన్నా అంటుంది. అరే నేను ఇక్కడనే ఉన్నామ్మా, నేను పరారిలో పోలే కదా, నేను ఎందుకు దొరకొద్దంటే, వద్దన్నా నువ్వు దొరికితే రేవంత్ రెడ్డిని టీడీపీ పార్టీ సస్పెండ్ చేస్తుంది, పార్టీ సస్పెండ్ చేస్తే నేను ఉరేసుకొని చచ్చిపోతా అని రేవంత్ రెడ్డి ఆమె భార్యకు గీతారెడ్డికి చెప్పి నన్ను దొరకొద్దని చెప్తే, నేను దొరకకుండా ఇదే జిమ్మి బాబు అటు దొంగ వాని గురించి నేను ఆపరేషన్ చేస్తే వాడిని తీసుకుపోయి ఏపీలో దాచిపెట్టి, ఇది మన మిర్రర్ మీకోసం కూడా తెలంగాణ పోలీసులు తిరిగిరు. ఆ తర్వాత తిరిగిరు సార్. అంతేనా? తెలంగాణ పోలీసులు ఏం చేశారంటే, ఈ కేసు అయిన 4-5 రోజులు నేను తిరుగుతూనే ఉన్నా. పరారి అంటే ఉప్పలు చేయకపోయి బాబు పరారి అంటున్నాను, పరారి మా ఇంట్లోనే ఉంటా, గాంధీనగర్లో మా ఇల్లు, ఎప్పుడు ఏసీబీలో వచ్చేసారి నన్ను రమ్మ నేను వస్తా అంటున్నా. ఏసీబీ ఆయన డిఎస్పీ కూడా ఫోన్ చేసిన, నేను పరారులు చేయకుంటే వాళ్ళు ఏం చేశారంటే, ఈ ముగ్గురు ఏదైనా దొరికిరు కదా, నన్ను అప్రూవర్గా మార్చుకొని విట్నెస్ కమ్ అప్రూవర్గా, ఇప్పుడు ఎట్లా విట్నెస్ కమ్ అప్రూవర్గా ఈడీ కేసులో పెట్టారో అట్లా నన్ను పెడదామని చెప్పి వాళ్ళు నన్ను ఫ్రీగా వదిలిపెట్టు. ఈ ఫ్రీగా వదిలిపెట్టిన టైంలో ఇక కొన్ని పరిస్థితులు బట్టి, అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య ఫోన్ చేసి జిమ్మి బాబుతో మాట్లాడి
నన్ను దొరకొద్దు అని చెప్పు, దొరికితే కనుక పార్టీ సస్పెండ్ చేస్తారు, సస్పెండ్ చేస్తే ఫ్యూచర్ క్లోజ్ అయిపోతుంది. పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఏసీబీ కేటు గురించి పోరాటం చేసినా ఏం పోరాటం చేసినా ఆయనకు మైలేజ్ వచ్చింది, పార్టీకి మైలేజ్ వచ్చింది. కానీ పార్టీ సస్పెండ్ చేస్తే లైఫ్ ఉండదు. అట్లా అని చెప్తే ఆమె కోరిక మేరకు మేము ఏపీ పోవడం వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఈ ట్రయల్స్ అయినాయి. ట్రయల్స్లో క్వాష్ పిటిషన్ నాది చంద్రబాబుది లేచి హైకోర్టులో క్వాష్ చేసిన తర్వాత 8 నెలల తర్వాత మళ్ళీ నేను బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. ఈ రకంగా జరిగింది సార్. జరిగితే 3 కేసులు, ఏసీబీ కేసు రెడ్డి అనే దాంట్లో నేను లేను, చంద్రబాబు దాంట్లో నేను లేను. కానీ ఈడీలో మాత్రం అప్పుడు నా దృష్టమో రేవంత్ రెడ్డి దురదృష్టమో కానీ ఈడీలో నన్ను ముద్దాయిగా పెట్టారు. నేను షాక్ అయిపోయాను. షాక్ అయినా అంటే మీకు మన ఛానల్ చెప్తున్నా, ఒక దొంగ ఉంటాడు సార్, ఒక దొంగ ఉంటాడు. ఒక దొంగతనకు 5 దొంగలు పేరు పోతే ఒక దొంగ 4 జైలు పడితే ఆ ఎమ్మటొచ్చిన దొంగ ఆ సాటి దొంగలకు సాయం చేస్తాడా చేయడా? బెయిల్కో దానికి ఇప్పుడు జైల్లో ఉంటారు, 4 ఖైదీలు ఉంటారు సార్. ఒక భార్య తీసుకొచ్చి అట్టిపాలు ఇస్తుంది, 4 పంచుకోరా? అంటే తోటి ముద్దాయిల కష్ట సుఖాలు పంచుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా లేని ఒక వ్యక్తి. ఆయన తిడుతుంటే నువ్వు మావుని తిడుతావా, మా రేవంత్ని తిడుతావు అని ఫోన్ బెదిరింపులు వస్తున్నాయి. కానీ ఆ వ్యక్తి కనీసం నా వెల్ఫేర్ కానీ, వెల్ఫేర్ అంటే నాకు ఏదో కోట్లు ఇచ్చి పార్టీ పదవులు ఇచ్చి కాదు, కోర్టు కేసులకు ఏపీలో చంద్రబాబు పేరు ఉన్నంత కాలము కోర్టు కేసులకు ఏపీ లాయర్లు వచ్చి పెట్టుకున్నారు. సరే మత్తయ్య గారు, మన మీ బాధ నాకు అర్థమైంది. రైట్, రేపు సరే మీరు ఇంతగానో మీడియాకి ఎక్కిండ్రు, మీడియా వచ్చి మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు ఏదైతే ఆ కేసు ఉందో ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఇప్పుడున్న ప్రభుత్వంలో అయితే మంచి గౌరవాలే దక్కినాయి, చాలా గౌరవం. రేపు మత్తయ్యని పిలిచి ఎందుకు మత్తయ్య, ఎందుకు ఒకటే లొలి పెడతా ఉన్నావు, ఈ పదవి తీసుకో లేకపోతే 10 లక్షలు తీసుకో అంటే వదిలేసా? అయిపోయిందా? ఇక్కడికి సూటిగా చెప్పాలి అంటే, సూటిగా చెప్పండి. ఎందుకంటే మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి ఎందుకు కొడుతున్నావు అని పొద్దున్న లేస్తే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి 10 లక్షలు పదవి ఇచ్చారు అనుకో, ఏం చేస్తారు? మొత్తం ఏం చేస్తాడు సార్? అట్లా 10 లక్షల పదవి తీసుకున్న ఉంటే ఏపీ నుంచి నాకు ఆఫర్ వచ్చింది, పోలే. నిజాయితీగా జరిగింది, ఒక నిజం చెప్పాలని చెప్పి నేను చూసిన. ఇంకొకటి మీరు అంటారు కదా, వాళ్ళు నా దగ్గరికి రావాలి కదా. సరే, వాళ్ళు నా దగ్గరకు వచ్చే కట్టం తర్వాత వదిలిపెట్టండి. ఇదే ఎపిసోడ్ నేను సుప్రీంకోర్టులోనే అప్పీల్, అప్పుడు నేను అప్రూవల్ పిటిషన్ వేసిన. అప్పుడన్నా సరే నేనే పోవచ్చుగా, ఆశ ఉంటే నేనే పోయి రేవంత్ రెడ్డి సీఎం చాలా మంది, అరే పోయి కలిసినావా మీ ఓన్ని మీ మావాడు ఎవడరా బాబు, దొంగలరా ఇద్దరు, దొంగ అయినా మీ దొంగే కదా, పోయి కలిసినావు అంటే ఏ ఒక్కరోజు నేను రేవంత్ రెడ్డిని కలవలే. వాళ్ళ తమ్ములను కాలే, వాళ్ళ అన్నలు కానీ, మా ఉప్పలు కూడా చాలా, మా ఉప్పలు ప్రవీణ్ రెడ్డి ఎంపీఆర్ కూడా రేవంత్ రెడ్డి చాలా క్లోజ్ అంట. ఏ రోజు కూడా ప్రవీణ్ సార్ దగ్గర పోయి సార్ రేవంత్ గురించి నాతో మాట్లాడు అని చెప్పి ఏ రోజు కూడా అడగలేదు. ఎందుకు అంటే నాకు నా ఆత్మగౌరవం, నాకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని న్యాయంగా చెప్పాలని చెప్పి నేను చేస్తున్నాను. కానీ 10 లక్షలు సార్ 10 కోట్లు ఇవ్వాలి. లేక నాకు జరిగిన నష్టం 9 ఏళ్ళు నాకు ఒక ఎన్జిఓ ఉంటే ఈ పాటికి కనీసం ఏదైనా ప్రాజెక్టులు వచ్చాయి. నా సొసైటీ బ్యాన్ అయిపోయింది, నా చర్చ్ బ్యాన్ అయిపోయింది, నా యాక్టివిటీస్ ఒక అన్వేషి టీవీ క్రిస్టియన్ ఛానల్ పెట్టుకున్న అది కొలాప్స్. మొత్తం ఎవరు చూసినా సరే ఎవరు మీ సార్ ఫలానా అయినా మా వద్దమ్మా మీ ప్రోగ్రామ్స్ ఇవ్వమ్మా అని చెప్పి చేసి ఆర్థికంగా ఎంత దెబ్బతిలో అంత దెబ్బతీస్తుంది. కాబట్టి నేను ఒకటే డిసైడ్ అయినా, నా గొంతులో ప్రాణం ఉన్న వరకు నిజం చెప్పి చచ్చిపోవాలి. ఇక మరి మీరు అడుగుతారేమో నేను చంపితే ఎట్లా అంటారు. నన్ను చంపితే రేవంత్ రెడ్డికి యాజ్ పర్ జర్నలిజం రూల్ ప్రకారం ఆ మాట మేము అడగకూడదు. మీకు ఏమన్నా హత్యాయత్నం ప్రయత్నం జరుగుతుంది మీరు చెప్పుకోవచ్చు కానీ మేము అడగకూడదు. అది కొంతమంది రిపోర్టర్లు అడిగారు, మీకు ప్రాణహాని ఉంది కదా మరి మీరు ఎందుకు చెప్తున్నారు? నాకు ప్రాణహాని వాళ్ళు తలపెడితే ప్రాణహాని చేయడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను బతికి ఇది తప్పు అని చెప్పాలి. ఎందుకంటే ఈడీ కోర్టులు ఆల్రెడీ చెప్పేసిన, ఏది ఈయనే రేవంత్ రెడ్డి, ఈ డబ్బులు ఇవే, ఇదంతా ఇది నేనే పోయిన ఆపరేషన్, నేనే చెప్పిన ఈ ఫోన్ అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ ఐడెంటిఫై చేయాలి సార్. ఎవరైనా ఐడెంటిఫై చేస్తారు? నేనే ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు క్యాష్ అన్నారు కదా, ఈ క్యాష్ వీడియో ఈడీ ఆఫీసర్ ప్లే చేస్తారు. ఈ సెబాస్టియన్ పోయిండు, ఉదయ్ సింహ పోయిండు, రేవంత్ రెడ్డి పోయిండు. ఇది నీదనంటే నేను కాదు, బ్యాగ్ నీదని నాది కాదు, పోలీసు ఇట్లా బెల్ట్ పట్టుకో ఈ బెల్ట్ నీదనంటే నాది కాదు. అంటే ఏ దొంగ నా లెక్కన ఉన్నాడు కానీ నాది కాదని అంటావు, మొత్తం నాది కదా అంటున్నాడు. ఈ ఫోన్ నెంబర్ నాది కదా అంటారు, నీ ఆధార్ కార్డు ఇది నాది కదా అంటే అట్లా చెప్పాలంట ప్రొసీజర్. మనకు తెలియదు. నేనేమో లేదు సార్ ఇది నేనే, ఇగో ఇది నేనే, ఫస్ట్ రోజు పోయింది నేనే, ఇగో నా కార్డు అని నేను చెప్పేసిన. నేను చెప్పాలని చెప్పిన కాబట్టి ఇప్పుడు నన్ను చంపి మూసిలో పడేసినా నేను చెప్పిన నిజం అనేది కోర్టులో ఉంటే వాళ్ళకి శిక్ష పడేస్తుంది. నేను లైవ్గా పోయి ట్రయల్ స్టార్ట్ అయ్యి నిజం చెప్పినా వాళ్ళకి శిక్ష పడుతుంది. కానీ మీరన్నట్టు పదవిలో డబ్బో నాకు ఇచ్చి లేకపోతే నేను అనుకున్నది డిమాండ్, పదవి డబ్బు కాదు. నా డిమాండ్ ఏంటంటే ప్రజలకు ఒక మెసేజ్ పంపాలి. ఓటుకు నోటు కేసు ద్వారా ముద్దాయిలుగా ఆరోపణలు ఎదుర్కొన్న మేము ప్రజాప్రతినిధుల కోర్టులోని వాళ్ళు ఒప్పుకొని ఇకపైన మేము
ఇటువంటి ప్రక్రియ చేయం. మనకు తెలుసు జేఎంఎం ముడుపుల కేసు పార్లమెంట్లో ఒకటి అయింది కదా, అది భారతదేశ వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొచ్చి. ఇది ప్రజాప్రతినిధుల ఓట్లు కూడా ఇటువంటి పనులు మేము చేయమని చెప్పి వాళ్ళు ఒక అఫిడవిట్ రాసి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఇంకొక పార్టీ ఫిరాయింపులు వేరు, అధికారికంగా ఈ పార్టీకి వెళ్ళిపోయి ప్రకటించుకోవచ్చు, వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ దొంగతనంగా సీక్రెట్ ఓట్ బ్యాలెన్స్లో మాత్రం వాళ్ళు చేయనని చెప్పి వాళ్ళు ఒక అది ప్రొసీజర్ ఉంటుందంట. అంటే ఈ శిక్ష పడుతుంటే వీళ్ళు రాసియొచ్చు అంట. ఇప్పుడు మన వాంగ్మూలంలో రాసి ఇచ్చారనుకో, వాళ్ళు క్లీన్ నేను క్లీన్, కేసే కొట్టేస్తారు. ఎందుకంటే ఏసీబీ కోర్టు అనేది ప్రజాప్రతినిధులకు వర్తించదు. ఈవెన్ అటెండర్ కానీ ఐపీఎస్ కానీ ప్రభుత్వ ఉద్యోగి అయితే ఏసీబీ కోర్టు ప్రజాప్రతినిధులకు వర్తించదు. కాబట్టి ఆ కేసు వాళ్ళకి శిక్ష పడదు. వాళ్ళకి శిక్ష పడేది ఉందంటే నా కేసు ఈడీ కేసే ఉంది కాబట్టి ఈడీ కేసు ద్వారా నేను వాళ్ళని ఒప్పించి తప్పొప్పుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండని, ఆయన ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి ఇంకా పెద్ద స్థాయిలో పోనీ కానీ దీనికి ఒక ముగింపు పలకాలి, ఆ మార్పు వాళ్ళలో రావాలి. ఆ మార్పు వాళ్ళలో తీసుకురావడానికి నేను ఏమైనా పర్లేదని చెప్పి త్యాగం చేసి నేను ఈ పోరాటానికి సిద్ధపడ్డాను. మంచిది.